అలాగే నా పేరు మైత్రి వాగట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రిచ్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నిన్న శ్రీరామనవమి జరిగింది కదా. అది జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అంటే అక్కడెక్కడో ముషీరాబాద్లో ఇంకెక్కడో జరిగాయి అంటే, వెస్ట్ బెంగాల్లో జరిగాయి అంటే సరే ఓకే అనుకోవచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఒక 2 ఇన్సిడెంట్లు జరిగాయి. సో వాటికి సంబంధించిన విజువల్స్ అవన్నీ బయటకు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇన్సిడెంట్ గురించి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్సిడెంట్లో మన డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామరాజు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆ RRR. సో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అండ్ యాక్చువల్గా ఆయనకు సంబంధించి అంతకుముందు అదే గుడికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ తర్వాత నిన్న శ్రీరామనవమి టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వాటి గురించి స్పందించారు పవన్ కళ్యాణ్ గారు కూడా. అండ్ అలాగే కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కూడా సిమిలర్గా ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అండ్ దాని గురించి సోషల్ మీడియాలో ఒక కామెంట్ వచ్చింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. అంటే రకరకాల థింగ్స్ ఉన్నాయి ఇందులో మనం డిస్కస్ చేయాల్సినవి. కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది ఆ ఆకివీడు ఇన్సిడెంట్ గురించి అంటే, రఘురామరాజు గారు అంతకుముందు యాక్చువల్గా ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్ళారు. అంతకుముందు అది ఇప్పుడుదో పాతకాలం నాటి దేవాలయం అది. బట్ అది క్లోజ్ చేస్తుంది కంప్లీట్గా. అది ఎప్పటిదో దేవాలయం, కాకపోతే అది మూసేస్తుంది. సో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడానికి, దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి, దాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో ఎలా అంటే లైక్ యాక్టివ్ స్టేట్లో ఉన్న టెంపుల్ లాగా మార్చడం కోసం ఆయన వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడే అక్కడ ఆల్రెడీ ఒక ఇష్యూ అయింది. ఏంటది, అక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా వచ్చి ఈ గుడిని ఓపెన్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరూ కూడా, ఆ విలేజ్లో అందరూ కూడా క్రిస్టియన్సే ఉన్నారు, అసలు ఒక్కరు కూడా హిందువులు లేరు అని చెప్పి కొంతమంది మాట్లాడారు యాక్చువల్గా ఆ విజువల్స్లో. సో దానికి రఘురామరాజు గారు ఒక్కరు కూడా హిందువులు లేరా, ఒక్కరు కూడా లేరా అని చెప్పి అడిగితే ఒక్కరు కూడా లేరని సమాధానం ఇచ్చారు. సో ఏదైనా సరే ఆ గుడిని అయితే ఓపెన్ చేసి తీరుతాం, మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో పూర్వవైభవాన్ని తీసుకొస్తాం ఆ గుడికి అన్నట్టుగా ఆయన చెప్పేశారు, వెళ్ళిపోయారు అక్కడ నుంచి. సో నిన్న శ్రీరామనవమి టైంలో ఆయన ఆ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా వెళ్ళారు. అంటే పెద్ద స్థాయిలో జనసేనకు చెందిన కార్యకర్తలు కావచ్చు, లేదంటే రఘురామరాజు గారితో పాటు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేదంటే వేరే హిందువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో అంటే ఇంతకుముందు వీడియోలో రఘురామరాజు గారు మాట్లాడినప్పుడు ఇక్కడ ఎవరు హిందువులే లేరని చెప్పిన టైంలో కూడా ఇక్కడ గుడి కడతామన్నప్పుడు జై శ్రీరామ్ అని అరిచిన వాళ్ళు ఉన్నారు వెనకతల. ఆయన పక్కన ఉన్నవాళ్ళు కొంతమంది, ఎవరో కుర్రాడు కొంతమంది అరిచిన వాళ్ళు ఉన్నారు. సో బట్ మరి వాళ్ళు ఎవరు హిందువులు కాదా ఏమో అనేది మనకు తెలియదు. వాళ్ళు హిందువులు అయ్యి ఉంటారు, వాళ్ళకైతే ఖచ్చితంగా అందుకే కదా నచ్చి ఉంటుంది ఆ విషయం. సో అప్పుడు ఉన్నారు, బట్ వాళ్ళు ఆ ఊరికి చెందిన వాళ్ళ కాదా అనేది మనకు తెలియదు. అయితే తర్వాత రఘురామరాజు గారు నిన్న ఆ టెంపుల్కి వెళ్ళారు. మొత్తం అందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అండ్ ఆ టైంలో పూజలు అవి జరిగాయి శ్రీరామనవమి టైంలో. ఆ టైంలోనే జనరల్గా అందరూ వచ్చి అక్కడ గొడవ అది చేశారు. కాకపోతే మరి పోలీసులు అందరూ ఉన్నారు కదా, మరి ఇంకా రఘురామరాజు గారు మరి డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఆబ్వియస్లీ పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో అందువల్ల అక్కడ పెద్దగా హడావడి చేయలేదు ఆయన ఉన్నంత వరకు కూడా. బట్ వన్స్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుచరుల మీద కావచ్చు, ఈ జనసేన కార్యకర్తల మీద కావచ్చు, వీళ్ళందరి మీద కూడా కొంతవరకు దాడి చేసినట్టు చేశారు. అంటే అక్కడ నుంచి తరివి కొట్టినట్టుగా చేశారు. సో అది కొంచెం తీవ్ర స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు దాని మీద విచారణ అనేది జరుగుతోంది యాక్చువల్గా. సో దాని గురించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. పూర్తి స్థాయిలో దాని మీద విచారణ అయితే చేపట్టడానికి సిద్ధపడ్డారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు దాని గురించి ఇంటర్నెట్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే, రెస్పాన్స్ నెంబర్ 1, హిందూ దేశంలో హిందువులకు బేసిక్గా అసలు స్వేచ్ఛ లేకుండా పోతోంది. ఒక ఆలయాన్ని ఒక డిప్యూటీ స్పీకర్ వెళ్ళి దర్శించుకుంటే దానికి ఎందుకు గొడవ అంటే, అక్కడ వాళ్ళు ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారారో వాళ్ళందరూ కూడా మళ్ళీ హిందువులుగా మారిపోతారేమో అన్న భయమా? సో ఈ బలవంతపు మత మార్పిడులు ఏవైతే జరిగాయో ఇంతకుముందు, వాటి కారణంగా ఎవరైతే ఇప్పుడు క్రిస్టియన్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ హిందువులుగా మారిపోతారేమో అని ఒక భయమా అన్న ఒక పాయింట్ అయితే వచ్చింది. అంటే జనరల్గా భారతదేశం హిందూ మెజారిటీ కంట్రీ. సో హిందూ మెజారిటీ కంట్రీలో హిందువులకే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే, ఇక జనరల్గా ఇంకా నాన్ హిందూ మెజారిటీ ప్లేసెస్లో హిందువులు తక్కువ స్థాయిలో ఉన్న చోట్ల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఒకవేళ ఇండియాలో కనుక హిందువుల పర్సంటేజ్ ఇంకా దారుణంగా తగ్గిపోయినట్టయితే అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడే ఇలాంటి దారుణాలు చూస్తున్నాం కదా. మనం ఈ టర్మ్లోనే ఇంత చూసామంటే లాస్ట్ టర్మ్లో ఇంకెంత చూసామో, ఇంకెన్ని ఇన్సిడెంట్లు జరిగాయో బట్ బయటకు రాకుండా ఆపేశారు అన్న పాయింట్ వచ్చింది. ఎందుకంటే జనరల్గా
రాజశేఖర రెడ్డి గారి మీద కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, లేదంటే వాళ్ళ బావగారు బ్రదర్ అనిల్ మీద కానీ, వీళ్ళందరి మీద కూడా ఉన్న ఒక ఒపీనియన్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీ యొక్క కన్వర్షన్స్ని పెంచడానికి పూర్తి స్థాయిలో దోహదపడ్డారు అని చెప్పి, పూర్తి స్థాయిలో వాళ్ళు చేయాల్సినంత చేశారు, వాళ్ళు ఎంత కృషి చేయాలో అంతా చేశారని చెప్పి వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఉంది. జనరల్గా బయట ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఉంది ఆ ఒపీనియన్ అయితే. సో ఇప్పుడు వాళ్ళ టైంలో ఇంకెన్ని జరిగాయి, బట్ అవి బయటకు రాకుండా ఆపేశారు అన్న పాయింట్ కూడా గట్టిగానే వినబడుతుంది. సరే, ఇవన్నీ ఓకే, కాయిన్కి ఒక సైడ్. అయితే రెండో సైడ్ ఏంటంటే ఈ హిందూస్ పాపులేషన్ అనేది ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, అది ఎంత దారుణంగా తగ్గిపోతుంది అనడానికి ఈ ఇన్సిడెంట్లో ఒక ఎగ్జాంపుల్ అంటున్నారు. అంటే తర్వాత ఇప్పుడు కోనసీమ జిల్లాలో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా రాములవారి ఉత్సవం అనేది జరుగుతూ, అంటే ఊరేగింపు అలా జరుగుతున్నప్పుడు మేము కూడా మన నిజ దేవుణ్ణి ఊరేగించుకుంటాం అది ఇదని చెప్పి క్రిస్టియన్స్ చాలామంది వచ్చి అక్కడ గొడవ చేశారు. సో అది ఎందుకు అలా జరిగింది అంటే ఏమో అర్థం కావట్లా. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్లో కొన్ని వీడియోలు చూస్తుంటాం, అవి కూడా మోస్ట్లీ మన సైడే చూస్తుంటాం. అదేంటంటే చర్చ్ టెంపుల్ ఆకారంలో ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది, దానిపైన సిలువ గుర్తు ఉంటుంది, అండ్ యేసుక్రీస్తుకి హారతలు ఇస్తుంటారు. ఇవన్నీ మన సైడ్ ఉన్నాయి. యాక్చువల్గా మన సైడ్ వీడియో క్లిప్పులు అయ్యాయి, ఇంటర్నెట్లో ఏవైతే వైరల్ అయ్యాయి అవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వీడియో క్లిప్పులే. సో ఇవన్నీ కూడా మన సైడ్ ఇలా ఉంది. సో ఎందుకు ఇలాగా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతుంది. తర్వాత నేను కొన్ని చోట్ల ఒక కామెంట్ చూశాను, అంటే ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్స్ని చూశాను నేను. ఇది కొంతమంది నుంచి చూసా, అందరి నుంచి అన్న కానీ కొంతమంది నుంచి చూసా. అదేంటంటే ఇది యాక్చువల్గా రఘురామకృష్ణరాజు చేసిన తప్పు. ఇది ఆయన మొదట రెచ్చగొట్టాడు. సో ఆయన ముందు అసలు హిందువులే లేని చోట వెళ్ళి హిందువుల ఆలయాన్ని నిర్మిస్తానడం అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. ఆయనే రెచ్చగొట్టాడు. అండ్ దళిత క్రైస్తవులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో, వాళ్ళ మీద ఏదైతే బలవంతంగా మత మార్పిడికి సంబంధించిన అది జరుగుతుందో, అటాక్ జరుగుతుందో, దాన్ని ఖచ్చితంగా అందరూ ఖండించాలి, క్రైస్తవ సమాజం అంతా కూడా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో జనరల్గా ఇది క్రైస్తవ సమాజం అనేది ఒకటి ఉన్నదని చెప్పి అది ఎప్పటి నుంచో చాలా చోట్ల చాలా రకాలుగా వినబడుతూ ఉంటుంది. సార్ అది వేరే విషయం. కాకపోతే నాకు ఆ రెస్పాన్స్లో నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, దళిత క్రైస్తవులు ఏంటి? నాకు అది, నేను ప్యూర్ వెజిటేరియన్ కానీ ఆదివారం చికెన్ తింటా అన్నట్టు ఉంది. అది దళిత క్రైస్తవులు ఏంటి? దళితుల్లో క్రైస్తవులు ఎందుకు ఉంటారు, క్రైస్తవుల్లో దళితులు ఎందుకు ఉంటారు? ఇప్పుడు దళితులు అంటే ఏంటి అసలు? హిందువుల్లో ఏదైతే కుల వ్యవస్థ ఉందో ఆ కుల వ్యవస్థలో ఎవరైతే వెనకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారో, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, తక్కువగా చూడబడుతున్న వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హిందువులలో కులాల కారణంగా వేరు చేయబడిన సమాజంలో ఎవరైతే అణిచివేతకు గురవుతూ తక్కువగా చూడబడుతూ ఉంటారో వాళ్ళు ఈ దళిత కులాలకు చెందిన వాళ్ళుగా ఉంటారు. సో హిందూ మతంలో, హిందూ ధర్మంలో ఈ కుల వ్యవస్థ అనేది ఉండడం వల్ల దాని కారణంగా జరిగిన ఇంపాక్ట్ ఇది. సో అందుకోసం వాళ్ళకి ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేవి అప్లై అవుతూ ఉంటాయి. సో వన్స్ వాళ్ళు మతం మార్చుకున్నట్టయితే, హిందువుల నుంచి క్రిస్టియన్స్గా కనుక మారిపోయినట్టయితే, ఇంకా ఆ ప్రాంతంలో ఒక్క దళితులు కూడా లేనట్టే కదా. ఇప్పుడు అది ఏదైతే టెంపుల్ గురించి ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ కేవలం క్రిస్టియన్స్ మాత్రమే ఉన్నట్టు, మైనారిటీస్ మాత్రమే ఉన్నట్టు, అంతే తప్పిస్తే అక్కడ దళితులు లేనట్టే. ఇంకా ఎవరూ లేరు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు ఎవ్వరూ లేనట్టే ఆ ప్రాంతంలో. ఎందుకంటే క్రిస్టియానిటీలో ఎటువంటి క్యాస్ట్ సిస్టమ్ లేదు కాబట్టి, క్రిస్టియానిటీకి ఎటువంటి దళిత వర్గం, దళిత సామాజిక వర్గం, లేదంటే అప్పర్ క్యాస్ట్, దాన్ని తెలుగులో ఏమంటారో ఆ ఐడియా రాట్లా. సో పెద్ద స్థాయి కులాలు ఇట్లాంటివి ఏం లేవు క్రిస్టియానిటీలో. సో క్రిస్టియానిటీలో ఏముంటుంది మహా అయితే? అది వేరే ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. రోమన్ క్యాథలిక్స్ అని ఇంకోటి వేరుగా ఉంటాయి అట్లా. సో అది వేరు. సో బట్ కుల వ్యవస్థ అనేది లేదు కదా. సో కుల వ్యవస్థ అనేది లేనప్పుడు దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ దళిత క్రైస్తవులు. సో అది లేదు ఇంకా. సో వన్స్ అక్కడ క్రైస్తవులు ఎవరైతే ఆ ప్రాంతంలో నివసిస్తున్నారో, ఇంకా ఆ ప్రాంతంలో ఆయన ఒక మాట అన్నాడు ముందు వచ్చిన వీడియోలో, ఏమనంటే ఈ ప్రాంతంలో అందరూ క్రిస్టియన్సే, హిందూస్ ఎవరు లేరని చెప్పి. సో అంటే దేర్ ఈజ్ నో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్, అంటే దళితులు ఎవరు లేరు ఆ ప్రాంతంలో, ఎవ్వరు లేనట్టే. ఇంకా అసలు మళ్ళీ వాళ్ళంతా వచ్చి ఆ గొడవ చేస్తున్నారా? సో ఆ టైంలో మళ్ళీ జై భీమ్ అని అరుస్తుంటారు. జై భీమ్కి క్రిస్టియానిటీకి ఏంటి సంబంధం? దేర్ ఈజ్ నో రిలేషన్ ఫర్ జై భీమ్ అండ్ క్రిస్టియానిటీ. ఈ రెండింటి మధ్య సంబంధం లేదు. జై భీమ్ అనేది కేవలం దళిత సామాజిక వర్గానికి, హిందూ ధర్మంలో హిందువులలో ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో, ఎవరైతే అణిచివేతకు గురవుతూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉన్న ఒక పదం అది. వాళ్ళు మాత్రమే గొప్పగా చెప్పుకోగలిగే ఒక మాట అది.
సో దాన్ని ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎందుకు వాడుతున్నారు? మీరు కన్వర్ట్ అయిపోయిన తర్వాత వన్స్ మీకు ఇంకా ఎటువంటి రైటు లేదు, మీరు దళితులు కాదు. ఇంకా ఫస్ట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే వాళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్లు రద్దు చేయాలి. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ సర్టిఫికేట్లు కనుక ఉన్నట్టయితే, వాళ్ళందరూ క్రిస్టియన్స్ కింద కనుక కన్వర్ట్ అయినట్టయితే వాళ్ళెవ్వరూ కూడా ఇక మీదట ఎటువంటి ఎస్సీ ఎస్టీ రిలేటెడ్గా బెనిఫిట్లు పొందకూడదు, ఎటువంటి ఎస్సీ ఎస్టీ రిలేటెడ్గా రిజర్వేషన్స్ పొందకూడదు, స్కీములకి వాళ్ళు అర్హులు కాదు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తేల్చి చెప్పాలి. అదైతే కన్ఫామ్, అదైతే చేయాలి ఫస్ట్. సో అదనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ సర్వే అనేది చేపట్టాల్సిన అవసరం ఖచ్చితంగా వచ్చింది. ఇది ఖచ్చితంగా వచ్చి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది చాలా స్పష్టంగా. ఏంటంటే వన్స్ మీరు క్రిస్టియానిటీలో కనుక కన్వర్ట్ అయితే మీకు ఇంకా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన చట్టాలు ఏవి వర్తించవు, మీరు ఇంకా దళితులు కాదు, మీరు ఆ కేసులు పెట్టడానికి కానీ దేనికి కూడా మీకు రైట్ ఉండదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. సో అందుకని మనం కూడా ఒక సర్వే కూడా కాదు, ఒక పూర్తి స్థాయి ఏరివేత అనేది మొదలు పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే నిజమైన ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో, నిజమైన దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, నిజంగా అణిచివేతకు గురవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, నిజంగా సామాజికంగా కులం అనే కారణం చేత వెనక్కి నెట్టివేయబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్లు వాళ్ళ వరకు చేరుతాయి. అండ్ గవర్నమెంట్లు కూడా అప్పుడు అందరికీ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ పాస్టర్లకు ఇచ్చే డబ్బులు కూడా ఖచ్చితంగా ఆపితే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే గవర్నమెంట్లు ఒక విషయాన్ని 100% నోటీస్ చేయాల్సింది ఉంది. అది ఏంటి అంటే వాళ్ళు ఎంత ట్రై చేసినప్పటికీ కూడా 100% క్రిస్టియన్ ఓట్స్ని, 100% ముస్లిం ఓట్స్ని వాళ్ళు పొందలేరు. సో అందుకని ఈ 2 పడవల మీద 2 కాళ్ళు, ఇంకో 2 పడవల మీద 2 చేతులు వేసేసి వెళ్ళిపోతాం అన్నట్టు ఉండే కంటే ఏదో ఒక పడవని ఎంచుకొని అటు ఉంటే బెటర్. అయితే గమ్యాన్ని చేరుకోవడం లేదా మునిగిపోవడం ఏదో ఒకటైతే జరుగుతుంది, ఏదో ఒక పడవని ఎంచుకుంటే. ఇట్లా అటు ఇటు కాకుండా పోతే మధ్యలో మునిగిపోతారు, పడవలు వెళ్ళిపోతాయి బాని. సో అది గుర్తుపెట్టుకుంటే బెటర్ నాకు తెలిసి, ఏ గవర్నమెంట్ అయినా సరే. సో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక ఇనిషియేషన్ రావాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశం మొత్తానికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సెంటర్లో ఇంప్లిమెంట్ చేసి ఇండియా మొత్తంగా ఏవైతే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక యూనివర్సల్ పోర్టల్ క్రియేట్ చేసి, సో అలాగే ఎవరైతే ఇంకా వన్స్ క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారో వాళ్ళకి ఇంకా ఎటువంటి ఇవి బెనిఫిట్లు ఇవి కూడా వర్తించవని చెప్పి చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తూ వాటిని పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో ఇలాంటి ఇన్సిడెంట్లు ఫర్దర్గా జరగకుండా ఉంటాయి. ఎందుకంటే శ్రీరామనవమి రోజు హిందూ మెజారిటీ కంట్రీలో, అది కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఒక తెలుగు రాష్ట్రం, ఇలాంటి ఒక ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అంటే అది ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయం. అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఆలోచిస్తే అయిపోదు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, నారా లోకేష్ గారు ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి, ఇంకా వీలైతే బీజేపీ పెద్దలు నేషనల్ లెవెల్లో కూడా ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. అది మోడీ గారు, అమిత్ షా గారు అనేది సెకండరీ థింగ్. ఎందుకంటే మోడీ గారు దీని తర్వాత ఆయన ఉండకపోవచ్చు, మోస్ట్లీ ఈ టర్మ్ తర్వాత ఆయన కాకుండా అమిత్ షా కానీ లేదంటే ఇంకెవరైనా ఉండే ఛాన్స్ ఉన్నాయి. చూద్దాం ఏం చేస్తారో. సో అది గైస్, సో ఇది నా ఒపీనియన్, నాకు అనిపించిన విషయం. సో మరి మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బార్న్ క్రిస్టియన్స్ అని ప్రూవ్ చేయమనండి, అది జరగని పని. మళ్ళీ వాళ్ళందరూ పుట్టుకతో క్రిస్టియన్స్ అని ప్రూవ్ చేయమనండి, అది జరగని పని. వాళ్ళకి కొంతమందికైనా సరే సర్టిఫికేట్స్లో, ఇనీషియల్ సర్టిఫికేట్స్లో కానీ ఇప్పటికీ కూడా కొంతమందికి వాళ్ళు హిందువులనే ఉంటుంది, ఎస్సీ ఎస్టీస్ అను, లేదంటే వేరే బీసీ అను, ఓబీసీ అను, ఏదో కేటగిరీ మీద హిందూస్ అనే ఉంటుంది, అదొకటి ఉంటుంది. సో వాళ్ళు ఎవరు బార్న్ క్రిస్టియన్స్ కాదు. సో వాళ్ళు ఒకప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళు క్రిస్టియన్స్గా మారకముందు నుంచి ఆ టెంపుల్ ఉంది, కానీ ఆ గుడిని మాత్రం ఇప్పుడు పునరుద్ధరిస్తాం, పూజలు చేస్తామంటే మాత్రం వచ్చి అడ్డుకోవడం ఏంటి, గొడవలు చేయడం ఏంటి, దాడులకు వెళ్ళడం ఏంటి? సో దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకు అంగీకరించాలి దీన్ని? ఇది కరెక్ట్ కాదు కదా, అదే నేను చెప్పేది. సో అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నా వెర్షన్ ఇది. సో ఈ గవర్నమెంట్లో కూడా కంప్లీట్గా ఒక సైడ్ ఉంటే బాగుంటుంది, అంతే. చూద్దాం మరి. ఇంకా ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు చాలామంది. కాదు, ఈ గవర్నమెంట్ వచ్చాక బయటపడుతున్నాయి. ఎప్పటి నుంచో నివురు కప్పిన నిప్పులాగా అలాగా దాక్కొని ఇన్సిడెంట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎవరు ఇట్లా చేయరు. రఘురామ్ రాజు గారు లాగా
కంప్లీట్గా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్న ఒక విలేజ్లోకి వెళ్ళి పాత పడిపోయిన ఒక దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమం ఇంతకుముందు ఎవరు పట్టరు కూడా. సో అది ఆయన చేపట్టాడు. అది మొత్తం గవర్నమెంట్ తాలూకా ఇనిషియేషన్తోనే జరిగింది. అందుకే గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యారు. సో దాని మీద యాక్షన్ ఉంటుంది, దానికి రియాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. సో బట్ ఇప్పుడు ఇలా జరిగింది, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇలాగా. అందుకే ఇప్పుడు బయటపడుతున్నాయి, అప్పుడు బయట పడలేదు అంతే. ఆంధ్రప్రదేశ్లో ఈ మతాలకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేది వాస్తవం కాదు. ఇన్ని రోజులు కూడా బయటికి కనిపించకుండా ఉండిపోయిన సంఘటనలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఈ హిందూ ఆలయాల్ని, హిందూ ధర్మాన్ని కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో ఆ ప్రయత్నాలకి అడ్డుపడడం కోసం అందరూ బయటకు వచ్చారు, ముసుగులో దాక్కున్న వాళ్ళందరూ కూడా. సో అందువల్ల మనకి అన్నీ కూడా ఇప్పుడు కనబడుతున్నాయి, బయటపడుతున్నాయి. సో దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే నిజమైన ఎస్సీ ఎస్టీలు ఉంటారో, ఎవరైతే నిజమైన దళిత వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి దక్కాల్సినవి వాళ్ళకే దక్కాలి, ఇంకా వేరే వాళ్ళకి కాదు, ఇట్లా కన్వర్ట్ అయిన వాళ్ళకి కాదు. కన్వర్టెడ్ పీపుల్ ఇంక ఎట్టు పరిస్థితుల్లోని కూడా దళిత వర్గానికి చెందిన వాళ్ళు కాదు. అది క్రిస్టియానిటీ అవని, లేదంటే ఇస్లాం అవని, ఏదైనా సరే. సో అందువల్ల దానికి వర్తించదు. అది 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 గవర్నమెంట్లో పూర్తి స్థాయిలో ఇనిషియేషన్ తీసుకుంటే కానీ ఇది ముందుకు వెళ్ళదు. చూద్దాం మరి ఏం చేస్తారో. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఏమైనా హై పాయింట్స్ మీ దగ్గర ఉంటే ఇవ్వడానికి ప్రయత్నించండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీద ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటిలో. అండ్ ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.